తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తిరుపతిలో ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పెరిగిపోవడం, ఆర్టీసీ బస్సుల కొనుగోళ్లు, నాసిరకమైన బస్సులు కొనడం, డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాల నాయకులతో మా ప్రతినిధి చరణ్ ఫేస్ టు ఫేస్. గడిచిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో సురక్షితంగా ప్రయాణించాలని చెప్తున్నటువంటి ప్రయాణికులకి కేవలం ఆర్టీసీ బస్సుల్లోన, ప్రైవేటు ట్రావెల్స్లోన ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన ప్రజా సంఘాల నేతలు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ తరచూ జరుగుతున్న ప్రమాదాలపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని? రెండు తెలుగు రాష్ట్రాలలో విచ్చలవిడిగా ప్రైవేట్ ట్రావెల్స్ పెరిగిపోయాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆర్టీసీలో కూడా ఈరోజు టెండర్లో బస్సులు కొనే దాంట్లో నాసిరకమైన బస్సులు కొంటున్నారు. దీనివల్ల విపరీతమైన ప్రమాదాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తం ఈరోజు అవినీతి మయమైపోయింది. ఎక్కడ చూసినా అవినీతిమయం. ఈరోజు తిరుపతి ప్రాంతంలోనే 5 రోజుల క్రితం ఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తే మొత్తం పోలీసులు 15 బస్సులు సీజ్ చేశారు. అంటే వివిధ ప్రాంతాలు, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, వివిధ ప్రాంతాలు తిరిగే బస్సులు, ఓల్వా బస్సులు, స్లీపర్ బస్సులు 15 బస్సులు సీజ్ చేశారంటే ఎలాంటి పర్మిషన్ లేవంటే ఇది ఎన్ని రోజులు ఎన్ని కోట్ల అవినీతి జరిగిన దానిపైన హెచ్చరిక తెలియజేస్తున్నాం. అంటే నిన్న తెలంగాణలో జరిగిన ఆర్టీసీలో కూడా అది అక్కడ డ్రైవర్లు కూడా గతంలో కూడా నాసిరకమైన బస్సు అనేక రిపేర్లు వచ్చినాయి, చాలా లాంగ్ పోతున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది కలిగిన దాంతో ఆర్టీసీ డ్రైవర్లు అక్కడ సమాచారం ఇచ్చినా అది నామకే వాస్తు రిపేర్ చేసి ఈరోజు లాంగ్ పోవడం వల్ల ఈరోజు ఇలాంటి ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అది ఈ ట్రాన్స్పోర్ట్ రంగం ఎక్కడికక్కడ దాన్ని పర్మిట్ ఎంత విధంగా ఉంది, దాని సేఫ్టీ ఉందా, బస్సు ఉందా లేదా, ఎంత స్పీడ్ పోతే ఉపయోగం ఉంటుంది ఈ బస్సు దానిపైన ఈరోజు దాన్ని చూడకుండా విచ్చలవిడిగా రోడ్లకి తీసుకురావడం వల్ల ఈ విపరీతమైన ప్రమాదాలు జరిగే పరిస్థితి. ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ రంగం దీనిపైన తక్షణమే విచారణ జరపాలి. అన్ని బస్సుల పైన దాన్ని విచారణ జరిపి దాని ఎంత ఉంది పర్మిట్, దానికి బస్సు సేఫ్టీ ఉందా లేదా, ఎంత ఎన్ని కిలోమీటర్లు అయితే ఇది పోగలుగుతుంది దానిపైన విచారణ చేసి ఆ బస్సులు మాత్రమే రోడ్లోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, గత వారం రోజులుగా వచ్చిన చిన్నపాటి వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయమైన పరిస్థితి. నేషనల్ హైవేలు కూడా రోడ్లన్నీ గుంతలలో కనబడుతున్నాయి. కేవలం స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు కూడా గుంతలను తలపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఎందుకంటే చర్యలు తీసుకోవటం లేదు? వర్షాలు తగ్గిన వారం రోజులు అవుతుంది. ప్రధానంగా ఈ యాక్సిడెంట్లకు హైవే రోడ్లలో కూడా వర్షాలకు గుంతలు పడిపోయినా కూడా దాన్ని పట్టించుకున్నటువంటి దిక్కులేని పరిస్థితి. ప్రధాన కారణం ఏంటంటే టోల్గేట్ మాఫియా ప్రైవేట్ వాళ్ళకు రోడ్లు అప్పచెప్పిన తర్వాత ప్రభుత్వం ఏమో ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారని ఉంది, ప్రైవేట్ వాళ్ళు ఏమో ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేసి అని ఎవరిని అడిగేటువంటి పరిస్థితి లేకుండా ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రాణాలంటే ప్రభుత్వాలకు కానీ లేకపోతే బస్సులు యాజమాన్యాలకు కానీ లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది. నిజంగా హైదరాబాద్లో జరిగినటువంటి, తెలంగాణలో జరిగినటువంటి ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్లు మన కళ్ళారా అన్ని టీవీల్లో, వార్తల్లో పబ్లిక్గా చూసాం. ఈవేళ దాదాపు 20 మంది, 19 మంది ఒక కుటుంబానికి సంబంధించిన 4, 5 మంది చనిపోయినారంటే ఒక ప్రాణం అనేది విలువ ఎంత అని చెప్పేసి అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని బస్సు యాజమాన్యాలకు చెప్తా ఉన్నాం. ఈరోజు ట్రాన్స్పోర్ట్ రవాణా రంగం పూర్తిగా ఫెయిల్ అయింది. ట్రాన్స్పోర్ట్ రవాణా రంగంలో ఉండేటువంటి మినిస్టర్లు కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు కావచ్చు, ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, పూర్తిగా ఫెయిల్ అయినారు. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కింద నుండి పై స్థాయి దాకా మామూలు మత్తులో పడిపోయి ఈ విధంగా యాక్సిడెంట్లు జరుగుతుంది అనేది మేము చెప్తా ఉన్నాం. ఈవేళ ఒక బస్సుకు ఆటోమేటిక్గా 5 పర్మిట్లు, అంటే ఒకే నెంబర్ మీద 5 బస్సులు 6 బస్సులు తిరిగేటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఒక బస్సు నెంబర్ ఉంటుంది, అదే 6 బస్సులు, ఒకటి ప్రైవేటు తమిళనాడు ఒకటి ఉంటుంది, ఆంధ్రాలో ఒకటి ఉంటుంది, కేరళలో ఒకటి ఉంటుంది, రకరకాలైనటువంటి ఆ నెంబర్తోనే బస్సులు పంపిస్తూ ఉన్నారు. ఈవేళ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ ఆర్టీఓ ట్రాన్స్పోర్ట్ బండ్లన్నీ కూడా ఆపి ఏదైతే బండి మీద ఉన్నటువంటి చేస్ నెంబర్ చెక్ చేయాలి. ఇంజిన్ నెంబరు, చేస్ నెంబర్ చెక్ చేస్తే ఎన్ని బండ్లు దొంగ బండ్లు బయటపడతాయి అనేది నేను తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ బండి నెంబరు సంబంధించిన ఆర్సీ జిరాక్స్ అడుగుతూ ఉన్నారు. అన్ని బండ్లకు అదే ఆర్సీ జిరాక్స్ ఉంటుంది. 10 బండ్లు ఉన్నా కూడా అదే ఆర్సీ జిరాక్స్ ఉంటుంది. మీరు బండి నెంబరు, చేస్ నెంబరు, ఇంజిన్ నెంబరు, బాడీ నెంబర్ గారు చూస్తే ఖచ్చితంగా ఎన్ని బండ్ల మీద ఎన్ని పర్మిట్లు తిరుగుతుందో అర్థమవుతూ ఉంది. ఈవేళ వేగాన్ని పెంచి అంటే 6 గంటలైన ప్రయాణం, 7 గంటలైన ప్రయాణం అనేటటువంటి ప్రచారం చేసి గూగుల్ మ్యాప్లో పెట్టి ఈవేళ ప్రజల ప్రాణాలు
అన్యాయంగా తీసుకుంటా ఉన్నారు. నిన్న ప్రకాశం జిల్లాలో జరిగింది, అనంతపురంలో జిల్లాలో జరిగింది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎంతమంది బలి అవుతారో అర్థం కాలేదు. ఈవేళ నిన్న అనంతపురం జిల్లాలో దాదాపు 20 మంది ఒకే బస్సులో ఇదైంది. అంటే ప్రైవేట్ బస్సు అయినా ఆర్టీసీ బస్సు అయినా ఈ విధమైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంది. దీన్ని నియంత్రించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆర్టీఓ ట్రాన్స్పోర్ట్ని మొత్తం కూడా యాజమాన్యాన్ని కదిలికి తెలియజేయాలి. ఈ లంచగొండతనం పోయేంత వరకు ఇది కంట్రోల్ కాదని చెప్పేసి కూడా మేము ప్రజలుగా అభిప్రాయం పడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రోడ్లన్నీ మరమ్మతులు చేసి వర్షాలు పడిన వెంటనే రోడ్లన్నీ పాడైనాయి. అయితే పాడైన వారం రోజులు అవుతున్నా కూడా ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం, అదేవిధంగా నేషనల్ హైవేలో కూడా రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ఈ ప్రమాదాలు జరుగుతుందని చెప్పి ప్రజా సంఘాలు అయితే కన్నా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి నుంచి.